ప్రజల ఐక్యత, గన్నవరం మండల ప్రజల ఐక్యత, విజి జేసి విజి రావు పట్టుకుని కూడా దగ్గర అవుతుంది బ్రిడ్జి సాధన సమితి ఆధ్వర్యంలో ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే మరియు ఎంపీ గారికి మనం పాలాభిషేకం చేస్తున్నాము. ఇటీవలనే మన గౌరవ మానకొండూరు ఎమ్మెల్యే గారు ఎలక్షన్ లో ప్రచారంలో భాగంగా ఇచ్చిన బ్రిడ్జి హామీ మేరకు కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారిని తీసుకొచ్చి డ్యాం ప్రాంతాలను పరిశీలించి ఎలిమిడి ప్రాంతాలను పరిశీలించి బ్రిడ్జికు అనువైన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగింది. అదేవిధంగా మన గౌరవ ఎంపీ కర్నూలు పార్లమెంట్ సభ్యులు, తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన గౌరవనీయులు బండి సంజయ్ గారు మానేరు మీద బ్రిడ్జి నిర్మించాలని మన కేంద్ర మంత్రి గడ్కరీ గారికి మొన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది. బండి సంజయ్ గారు ఇచ్చిన వినతి పత్రానికి కేంద్ర మంత్రి గడ్కరీ గారు సానుకూలంగా స్పందించి బ్రిడ్జి వేస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా గండవరం మండల ప్రజల తరపున గండవరం మండల అభివృద్ధికై కృషి చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజు ప్రజల సమక్షంలో పాలాభిషేకం చేయడం జరిగింది. జై కవంపల్లి, జై బండి సంజయ్, జై కవంపల్లి, జై బండి సంజయ్. గన్నవరం మండలానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి అసైన్ ల్యాండ్లను 150 సంవత్సరాల కింద నుంచి ఇబ్బంది పడుతున్న వాటి భూములకు అసెంబ్లీగా టైం తీసుకొని వాటిపై చర్చించి వాటి యొక్క ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరినందుకు గాను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎమ్మెల్యే గారి చొరవతో చేపట్టిన బ్రిడ్జి సాధన గురించి కూడా కలెక్టర్ గారిని తీసుకొచ్చి కలెక్టర్ గారితో కేంద్రానికి లేఖ రాసి అట్టి కార్యక్రమాన్ని మన ఎంపీ గారు కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 2 కార్యక్రమాలు చేపట్టినందుకు ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీ గారికి కృతజ్ఞతలు వందనాలు.